కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్నటువంటి ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బండి సంజయ్ కుమారుడు భగీరథ పైన పోక్సో నమోదైందని, ఆయన పారిపోయాడని ఇటువంటి అన్నీ వస్తున్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఈ కేసుకు సంబంధించి? ఆ కేసు మొత్తం రాజకీయ ప్రేరేపిత చర్య. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు దీని వెనకాల కుట్రలు ఉన్నారు, కావాలని కుట్రలు చేస్తున్నారు. రెండోది, అక్కడ ఉన్న ఎవరైతే అమ్మాయి ఇతర బంధువులో ఈ అబ్బాయి చూస్తుంటే వాళ్ళంతా ఏదో ఆత్మీయ బంధువులాగా ఉన్నారు. వాళ్ళు సరదాగా మంచిగా కేకులు కట్ చేసుకుంటున్నారు, కలిపి అన్నం తింటున్నారు, కలిసి అరుణాచలం పోయినరు, తిరుపతి పోయినరు. అక్కడ ఎక్కడ ఇప్పుడు ఏదైనా ఉంటే మనస్పర్ధలు వచ్చిండొచ్చా, మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయి. ఇది బండి సంజయ్ గారి మీద ఒక కేంద్ర మంత్రి, ఈరోజు తెలంగాణలో ఒక ప్రజాకర్షణ గల నాయకుడు, ఇది ఒక పెద్ద కుట్ర క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్వలేక క్రియేట్ చేసిన ఇష్యూస్ తప్ప ఇదేం కాదు. ఒకవేళ ప్రభుత్వం ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసింది, దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు తేలుతాయి. దానికన్నా ముందు బండి సంజయ్ ఈరోజు తెలంగాణలో ప్రజాకర్షణ నాయకుడు. ఈరోజు కోట్లాది మంది, లక్షలాది మంది బండి సంజయ్ అంటే ఉంటారు. కాబట్టి చూస్తున్నాం కదా, నమస్తే తెలంగాణ లాంటి పత్రికలో ఫుల్ పేజీ ఆడించుకుంటున్నారు. అసలు ఏంటి ఆ చిన్నపిల్లల కేసుకు అంత పెద్ద యాడ్సి వాళ్ళ ఏదో బోపర్ స్కామ్ లాగా, కాళేశ్వరం స్కామ్ లాగా. మరొక పక్క అసలు కుట్ర అంటున్నారు. ఇంతకు సొంత పార్టీ నేతలు కూడా కుట్ర చేశారని కొంత వార్తలు జరుగుతున్నాయి. కుట్ర ఇంతకు పక్క పార్టీ వల్ల, సొంత పార్టీ వల్ల, అధికార పార్టీలు ఎవరనుకుంటున్నారు? దీని వెనకాల మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర ఉందండి. సొంత పార్టీలు ఎప్పుడు కుట్రలు చేయరు. అతను ఒక నిజాయితీ గల నాయకుడు, ప్రజాకర్షణ గల నాయకుడు, ఈ ప్రజలని చైతన్యపరిచే నాయకుడు. ఈరోజు బీజేపీకి పెద్ద అసెట్. ఈరోజు ఎట్లయితే బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. అంటే ప్రజలు ఒకవైపు బీజేపీ వైపు చూస్తున్నారని ఒక పెద్ద ఆలోచన లోపల ప్రజల ఆలోచనని తెంపాలని ఈరోజు కుట్రలు చేస్తున్నాయి. ఏది బీఆర్ఎస్, కాంగ్రెస్. ఏమున్నదంటే దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి కలిపి ఏదో, మరి నేను చూసిన వీడియోలో చూశాను, కలిసి ఏదో ఏమంటారు అరుణాచలం, తిరుపతి వెళ్ళారు, శ్రీశైలం వెళ్ళారు, ఇంటికాడ ఎవరో కేకులు కట్ చేసుకుంటున్నారు. కానీ మరి ట్రాప్ చేశారని కేసు రిటర్న్గా మీ తరఫు అంటే బీజేపీ బండి సంజయ్ తరపున వాళ్ళు పెట్టారంటున్నారు. మీరేమో కలిసి ఉన్న, మేము కూడా చూసాం ఆ వీడియో. అది మనస్పార్థలు వచ్చిండొచ్చు. అంటే ఆ మనస్పార్థల వల్లనే ఆ అమ్మాయితో ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు. మనం అంతా తొందరగా మన నిర్ణయానికి రాలేము. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి న్యాయస్థానంలో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలా, స్వాతంత్రం ఇవ్వాలంటే మనం దాని గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఎవరైనా సరే ఇది రాజకీయ కుట్రలో భాగమని తెలంగాణ మొత్తానికి నమ్ముతుంది. ఇది బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. రెండు పార్టీలు బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏంటి నైతిక బాధ్యత? అక్కడ ఏం జరిగిందని ఏం జరగలేదు. అక్కడ ఏమంటే దర్యాప్తు సంస్థలు వేసారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు కలిసి ఇప్పుడు దర్యాప్తు చేయని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. నిజాలు బయటికి రాని, నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తారు ఏదైనా సరే. కానీ ఒక్కడికి మాత్రం మేము నమ్ముతున్నాం 100%. ఇది బండి సంజయ్ మీద జరిగిన ఒక కుట్ర. అతని ఎదుగుదలను చూడలేక, రెండోది ఇంకా ఈరోజు తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఇంకా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. బీఆర్ఎస్ అయితే మొత్తం ఉనికే కోల్పోయింది. అది ఫామ్ హౌస్కి పరిమితమైన పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఈ కుట్రలో క్రియేట్ చేశారు. ఈ కుట్రలోకి వెళ్ళి కంపల్సరీ నాకు నమ్మకం ఉంది ఇది బండి సంజయ్ గారికి ఎటువంటి మల్లడం అంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బండి సంజయ్ మీద రెండు పార్టీలు కలిసి చేసినటువంటి కుట్ర కాబట్టి ఎటువంటి బండి సంజయ్ యొక్క రాజకీయ భవిష్యత్తు చూడలేక, ఆయన ఎదుగుదల కూడా చూడలేకనే అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకము. సొంత పార్టీ నేతల కుట్ర ఎవరిది కూడా లేదు. డెఫినెట్గా కూడా ఒకవైపు బండి సంజయ్ కూడా ఎటువంటి మచ్చ అంటే ఎందుకు రాజీనామా చేయాలి, ఆయన చేసినటువంటి తప్పేంది, డెఫినెట్గా కూడా అటు ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసింది, దానికి సంబంధించి కూడా అదేవిధంగా ముందుకెళ్తాం, న్యాయస్థానాలలో కూడా తేల్చుకుంటామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్నటువంటి ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బండి సంజయ్ కుమారుడు భగీరథ పైన పోక్సో నమోదైందని, ఆయన పారిపోయాడని ఇటువంటి అన్నీ వస్తున్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఈ కేసుకు సంబంధించి? ఆ కేసు మొత్తం రాజకీయ ప్రేరేపిత చర్య. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు దీని వెనకాల కుట్రలు ఉన్నారు, కావాలని కుట్రలు చేస్తున్నారు. రెండోది, అక్కడ ఉన్న ఎవరైతే అమ్మాయి ఇతర బంధువులో ఈ అబ్బాయి చూస్తుంటే వాళ్ళంతా ఏదో ఆత్మీయ బంధువులాగా ఉన్నారు.
వాళ్ళు సరదాగా మంచిగా కేకులు కట్ చేసుకుంటున్నారు, కలిపి అన్నం తింటున్నారు, కలిసి అరుణాచలం పోయినరు, తిరుపతి పోయినరు. అక్కడ ఎక్కడ ఇప్పుడు ఏదైనా ఉంటే మనస్పర్ధలు వచ్చిండొచ్చు, మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయి. ఇది బండి సంజయ్ గారి మీద ఒక కేంద్ర మంత్రి, ఈరోజు తెలంగాణలో ఒక ప్రజాకర్షణ గల నాయకుడు, ఇది ఒక పెద్ద కుట్ర క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్వలేక క్రియేట్ చేసిన ఇష్యూస్ తప్ప ఇది ఏం కాదు. ఒకవేళ ప్రభుత్వం ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసింది, దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు తేలుతాయి. దానికన్నా ముందు బండి సంజయ్ అంటే బండి సంజయ్ ఈరోజు తెలంగాణలో ప్రజాకర్షణ నాయకుడు. ఈరోజు కోట్లాది మంది, లక్షలాది మంది బండి సంజయ్ అంటే ఉంటారు. కాబట్టి చూస్తున్నాం కదా, నమస్తే తెలంగాణ లాంటి పత్రికలో ఫుల్ పేజీ ఆడించుకుంటున్నారు. అసలు ఏంటి ఆ చిన్నపిల్లల కేసుకు అంత పెద్ద యాడ్స్ వాళ్ళ ఏదో బోపర్ స్కామ్ లాగా, కాళేశ్వరం స్కామ్ లాగా. మరొక పక్క అసలు కుట్ర అంటున్నారు, ఇంతకు సొంత పార్టీ నేతలు కూడా కుట్ర చేశారని కొంత వార్తలు జరుగుతున్నాయి. కుట్ర ఇంతకు పక్క పార్టీ వల్ల, సొంత పార్టీ వల్ల, అధికార పార్టీలు ఎవరనుకుంటున్నారు? దీని వెనకాల మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర ఉందండి. సొంత పార్టీలు ఎప్పుడు కుట్రలు చేయరు. అతను ఒక నిజాయితీ గల నాయకుడు, ప్రజాకర్షణ గల నాయకుడు, ఈ ప్రజలని చైతన్యపరిచే నాయకుడు. ఈరోజు బీజేపీకి పెద్ద అసెట్. ఈరోజు ఎట్లయితే బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. అంటే ప్రజలు ఒకవైపు బీజేపీ వైపు చూస్తున్నారని ఒక పెద్ద ఆలోచన లోపల ప్రజల ఆకర్షణని, ప్రజల ఆలోచనని తెంపాలని ఈరోజు కుట్రలు చేస్తున్నాయి. ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్. ఏమున్నదంటే దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి కలిపి ఏదో, మరి నేను చూసిన వీడియోలో చూశాను, కలిసి ఏదో ఏమంటారు అరుణాచలం, తిరుపతి వెళ్ళారు, శ్రీశైలం వెళ్ళారు, ఇంటికాడ ఎవరో కేకులు కట్ చేసుకుంటున్నారు. కానీ మరి ట్రాప్ చేశారని కేసు రిటర్న్గా మీ తరఫు అంటే బీజేపీ బండి సంజయ్ తరపున వాళ్ళు పెట్టారంటున్నారు. మీరేమో కలిసి ఉన్న, మేము కూడా చూసాం ఆ వీడియో. అది మనస్పార్థలు వచ్చిండొచ్చు. అంటే ఆ మనస్పార్థల వల్లనే ఆ అమ్మాయితో ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు. మనం అంతా తొందరగా మన నిర్ణయానికి రాలేము. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి న్యాయస్థానంలో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలా, స్వాతంత్రం ఇవ్వాలంటే మనం దాని గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఎవరైనా సరే ఇది రాజకీయ కుట్రలో భాగమని తెలంగాణ మొత్తానికి నమ్ముతుంది. ఇది బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్వలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. రెండు పార్టీలు బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏంటి నైతిక బాధ్యత? అక్కడ ఏం జరిగిందని ఏం జరగలేదు. అక్కడ ఏమంటే దర్యాప్తు సంస్థలు వేసారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు కలిసి ఇప్పుడు దర్యాప్తు చేయని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. నిజాలు బయటికి రాని, నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తారు ఏదైనా సరే. కానీ ఒక్కడికి మాత్రం మేము నమ్ముతున్నాం 100%. ఇది బండి సంజయ్ మీద జరిగిన ఒక కుట్ర. అతని ఎదుగుదలను చూడలేక, రెండోది ఇంకా ఈరోజు తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఇంకా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. బీఆర్ఎస్ అయితే మొత్తం ఉనికే కోల్పోయింది. అది ఫామ్ హౌస్కి పరిమితమైన పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఈ కుట్రలో క్రియేట్ చేశారు. ఈ కుట్రలోకి వెళ్ళి కంపల్సరీ నాకు నమ్మకం ఉంది ఇది బండి సంజయ్ గారికి ఎటువంటి మల్లడం అంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బండి సంజయ్ మీద రెండు పార్టీలు కలిసి చేసినటువంటి కుట్ర కాబట్టి ఎటువంటి బండి సంజయ్ యొక్క రాజకీయ భవిష్యత్తు చూడలేక, ఆయన ఎదుగుదల కూడా చూడలేకనే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకము. సొంత పార్టీ నేతల కుట్ర ఎవరిది కూడా లేదు. డెఫినెట్గా కూడా ఒకవైపు బండి సంజయ్ కూడా ఎటువంటి మచ్చ అంటే ఎందుకు రాజీనామా చేయాలి, ఆయన చేసినటువంటి తప్పేంది, డెఫినెట్గా కూడా అటు ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసింది, దానికి సంబంధించి కూడా అదేవిధంగా ముందుకెళ్తాం, న్యాయస్థానాలలో కూడా తేల్చుకుంటామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్ RTV హైదరాబాద్.